హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 13, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సదస్సు పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. అభ్యర్థులు ఇలాంటి సదస్సులకి సంబంధించి లేదా కాన్ఫరెన్సెస్కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో చదివేటప్పుడు ఆ సదస్సు లేదా సమావేశానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆ సదస్సు యొక్క పేరేంటి, ఈ సంవత్సరం వార్తలు నిలిచిన ఆ సదస్సు ఎన్నవ ఎడిషన్, మరి మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఈ సంవత్సర సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఏ డేట్స్లో జరిగింది, అండ్ ఆ సదస్సుకి సంబంధించి నిర్వహణ సంస్థలు ఏంటి, ఈ పాయింట్స్ని ఖచ్చితంగా చూడాలి. మరియు సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి, ఏ రంగానికి సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్నని మరొకసారి చూడండి. 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు, మొట్టమొదటి ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో జరిగింది. చరిత్ర ఎప్పుడైనా మొదటి ఈవెంట్లను, మొదటి వ్యక్తులను గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఈ కోణంలో చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ఎన్నవ ఎడిషన్ అంటున్నాను, 9th ఎడిషన్. రీసెంట్గా జరిగింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అక్టోబర్ 8 నుండి అక్టోబర్ 11 వరకు ఇది జరిగింది. ఎక్కడ, మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, అందులో అక్టోబర్ 8 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ కాంగ్రెస్ లేదా ఈ సదస్సు అనేది ప్రారంభమైంది. మరి ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖ ఇది, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గుర్తుంచుకోండి. మరియు ఇంకొక సంస్థ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ రెండు గుర్తుంచుకోండి, వీరే నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీరు సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సర సదస్సు 2025 లేదంటే 9th ఎడిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్, ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. గుర్తుపెట్టుకోండి, థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చదవండి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. మరి చరిత్రలో మొట్టమొదటిసారి ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరం నుండి జరుగుతుంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 2017. ఏషియాస్ లార్జెస్ట్ టెలికామ్ అండ్ టెక్నాలజీ ఈవెంట్గా దీన్ని పిలుస్తారు. సో టెలికమ్యూనికేషన్ సంబంధించి, టెలికాం రంగానికి సంబంధించి ఒక అతిపెద్ద, ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్గా ఈ సదస్సుకి పేరుంది. ప్రత్యేకత సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, 9వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే ప్రతి సంవత్సరం దాదాపు ఢిల్లీలోనే జరుగుతుంది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో అక్టోబర్ 8 నుండి 11 వరకు జరిగింది. ఈ సంవత్సర థీమ్ వచ్చేసి ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మ్. ఈ సదస్సును ఎవరు నిర్వహించడం జరుగుతుంది, సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మరి మొట్టమొదటిసారి ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2017. ఎనఫ్. ఓకేనా. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ని మనం చూడడం జరిగింది మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు కూడా నేను క్లాస్ అందిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. మీరు కూడా తప్పనిసరిగా చూడండి. ప్రతిరోజు చాలా కంటెంట్ని కవర్ చేస్తున్నాను. వార్తలో నిలుస్తున్న అంశాలను సబ్జెక్ట్ లింక్ చేస్తూ, దానికి సంబంధించి జీకే పాయింట్స్ని, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ
మీకు క్లాసెస్ని అందిస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కొనసాగిస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. మీరు ప్రతిరోజు క్లాస్ని చూడండి, ఓకేనా? సో దీనికి సంబంధించి పీడిఎఫ్ని కూడా ఆల్రెడీ మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో చూడండి, సరిపోతుంది, రైట్? ఎవరెవరంట? సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ టెలికామ్ అండ్ టెక్నాలజీ ఈవెంట్గా ప్రసిద్ధి చెందింది, రైట్? ఓకే. సో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది 1995 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సరిపోతుంది, ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాపిక్కి సంబంధించి ఏ పాయింట్స్ అయితే ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఈరోజు డేట్ ఎంత? అక్టోబర్ 13 అన్నాను కదా. ఈరోజు ఒక విన్యాసం అనేది ప్రారంభమైంది రక్షణ రంగానికి సంబంధించి. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి తప్పనిసరిగా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ప్రశ్నలను అంటున్నాను ఎందుకంటే దాదాపు ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ రక్షణ రంగానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. అండ్ రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్ మీకు ప్రతిసారి చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి 6 అంశాలుగా వర్గీకరించవచ్చు. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2వది రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, 3వది రక్షణ రంగ దిగుమతులు, 4వది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, నెక్స్ట్ 5వది రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ఒప్పందాలు, లాస్ట్ 6th వన్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. వీటన్నిటిని కూడా చూడండి. ఇక్కడ వార్తలు నిలిచిన ఒక విన్యాసం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు డేట్ ఎంత? అక్టోబర్ 13. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు, సో ఈ నెల 26 వరకు జరుగుతున్న ఈరోజు ప్రారంభమైన ఒక విన్యాసం పేరేంటంటే ఆస్ట్రాహిండ్. ఏదైనా ఒక విన్యాసం గురించి మీరు వార్తల్లో చూసినప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, 2 ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఎన్ని, 3 ఆ దేశాల పేర్లేంటి, 4 త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఏ దళానికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సర ఈ విన్యాసానికి ఆతిథ్య దేశం లేదా ఆతిథ్య ప్రాంతం ఏంటి. మరి ఈ సంవత్సర విన్యాసము ఎన్నవ ఎడిషన్ నంబర్ ఉంటుంది. నెక్స్ట్ చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది అండ్ మిస్లీనియస్ పాయింట్స్ ఇవి చూడాలి, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరు వచ్చేసి ఆస్ట్రాహిండ్ విన్యాసం. సింపుల్గా గుర్తుంచుకోండి. ఆస్ట్రా అంటే ఆస్ట్రేలియా, హింద్ అంటే హిందుస్థాన్, ఇండియా. ఆస్ట్రాహిండ్ ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకి సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటి? ఆస్ట్రేలియా మరియు భారత్ లేదా హిందుస్థాన్ లేదా ఇండియా. నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే సైనిక రంగానికి సంబంధించింది, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఓకేనా? అంటే 2 దేశాలకు సంబంధించిన సైనిక విభాగాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఆతిథ్య దేశం ఈ సంవత్సరము ఆస్ట్రాహిండ్ విన్యాసం ఆస్ట్రాహిండ్ 2025కి ఆతిథ్య దేశం ఆస్ట్రేలియానా భారత అంటే ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా ప్రారంభమైంది ఈరోజు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక సంవత్సరం ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తే నెక్స్ట్ టైం ఇండియా ఆతిథ్యం, నెక్స్ట్ టైం మళ్ళీ ఆస్ట్రేలియా, అలా ఉంటుంది అన్నట్టు, ఓకేనా? నెక్స్ట్ మరి ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సర ఆస్ట్రాహిండ్ విన్యాసం 2025లో జరిగిన ఆస్ట్రాహిండ్ విన్యాసం ఎన్నవది అంటారు? 4th ఎడిషన్, 4వ ఎడిషన్ ఆఫ్ ఆస్ట్రాహిండ్. మరి చరిత్రలో మొదటిసారి ఆస్ట్రాహిండ్ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2022 సంవత్సరం, 2022, 23, 24, 25 4వ ఎడిషన్ సరిపోతుంది, ఓకేనా? సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో భారత్ ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రాహిండ్ 2025 అక్టోబర్ 13 ఈరోజు ప్రారంభమైంది, అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. ఇందులో మరి భారతదేశానికి సంబంధించి సైనిక రంగంలో ఆర్మీకి సంబంధించి ఏ వింగ్ వారు పార్టిసిపేట్ చేశారంటే గోగా రైఫిల్స్, ఓకేనా? సో లేదా గోర్ఖా రైఫిల్స్,
ఓకేనా, సరిపోతుంది, ఎనఫ్. ఓకేనా. ఏదైనా ఒక విన్యాసాన్ని ఎందుకు నిర్వహిస్తారు వివిధ దేశాలు కలిసి అంటే ఇంటరాపరబిలిటీ, కోఆపరేషన్, రక్షణ రంగానికి సంబంధించి పరస్పర సహకారం అందించుకోవడంలో భాగంగా. ఓకేనా, సరిపోతుంది. ఇదంతా కూడా ఆల్రెడీ కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ అవుతుంది, చూడవచ్చు. రైట్. ఇక భారత్, ఆస్ట్రేలియా, క్వాడ్ గ్రూప్లోని దేశాలు. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాము. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆ గ్రూప్లో 4 ఉంటాయి. క్వాడ్ 4: భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. వీళ్ళ మధ్య జరిగే ఒక నావికాదళ విన్యాసం ఉంటుంది. ఏంటది? మలబార్ విన్యాసం. ఇటువంటివి లింక్ చేసుకోవాలి ఏదైనా ఒక టాపిక్ని చూస్తే. ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక ఆస్ట్రేలియాతో భారత్ నిర్వహించే మరికొన్ని విన్యాసాలను చూస్తే నౌకాదళానికి సంబంధించి అసిండెక్స్, ఆస్ట్రేలియా ఇండియా ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి వైమానిక దళానికి సంబంధించి ఆస్మాట్. నెక్స్ట్ సైన్యానికి సంబంధించి ఆస్ట్రాహిండ్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ జాగ్రఫీలో ఒక ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్, కాంటెంపరీ టాపిక్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్గా చూడకండి. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్టు వారిగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చాలా సబ్జెక్ట్స్ చదువుతాము. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా ఒక్కొక్క సబ్జెక్టు వారీగా కంటెంట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. అందుకే మీకు ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి కాన్సెప్ట్ని మీకు లింక్ చేస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో కాన్సెప్ట్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ అవుతుంది. క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మార్క్స్ మన వంత అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అనే కాన్సెప్ట్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. కొన్ని అంతర్జాతీయ గుర్తింపులు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో చిత్తడి నేలలను గుర్తించడం అనేది రామ్సార్గా చూస్తాం మనం. రామ్సార్ చిత్తడి నేలలు భారతదేశంలో ఇప్పటి వరకు 93 ఉన్నాయని చెప్పేసి చూస్తాము. అదే టైగర్ రిజర్వ్స్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం అంటే క్యాట్స్ గుర్తింపు, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి. అలా బీచ్లు ఉంటాయి కదా, బీచ్లను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడానికి ఏదైనా ట్యాగ్ ఉంటుంది అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటువంటి గుర్తింపుల గురించి చూసినప్పుడు ఏ సంస్థ ఈ గుర్తింపును మంజూరు చేస్తుంది, ఏ అంశాల ఆధారంగా గుర్తింపును మంజూరు చేస్తుంది? మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఈ ట్యాగ్ పొందిన బీచెస్ ప్రముఖమైనవి ఏంటి, ఇటువంటివి చూడాలి. ఇక్కడ మీరు చూడండి, మహారాష్ట్రలోని 5 బీచ్లు, మహారాష్ట్రలో ఉన్న 5 బీచ్లకు అంతర్జాతీయ ప్రమాణం ఒకటి వచ్చింది, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. ఆ 5 బీచ్ల గురించి తెలుసుకునే ముందు అసలు ఎవరు ఇస్తారు? ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, FEE అనే సంస్థ. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. దాదాపు 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా 33 ప్రమాణాల ఆధారంగా బీచ్లను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో బ్లూ ఫ్లాగ్ని మంజూరు చేస్తుంది. ఇక ఈ బ్లూ ఫ్లాగ్ వచ్చింది ఒక బీచ్కి అంటే అది అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అన్నట్టు. ఎవరైనా ఫారినర్ ఇండియాకి రావాలనుకున్నప్పుడు ఇండియాలో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఏమున్నాయని చూసి అక్కడికి ఎక్కువగా వస్తారన్నట్టు. చిన్న లాజిక్ చెప్తాను. మన భారతదేశంలో బీచ్ అంటేనే గుర్తొచ్చేది గోవా, కానీ గోవాలో ఒక్క బీచ్కి కూడా ఈ ప్రమాణం లేదు. అంటే 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఆ బీచ్కు గుర్తింపు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో రిషికొండ బీచ్ ఉంది కదా, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బీచ్లకి గుర్తింపు అనేది ఇస్తుంది. అలా అబ్జర్వ్ చేస్తే ఏమేం ప్రమాణాలు ఉంటాయంటే సేఫ్టీ కానివ్వండి, ఎవరైనా ఒక బీచ్ వద్దకు వస్తున్నారంటే అక్కడ సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ వాటర్ చూస్తారు. ఇలాంటి 33 ఫ్యాక్టర్స్ని చూసి గుర్తింపిస్తారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కొన్ని ప్రముఖ బీచ్లు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ని చూడండి. గుజరాత్లో శివరాజ్పూర్ బీచ్, బీచ్, దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ, ఇప్పుడు మొత్తం ఒకే కేంద్రపాలిత ప్రాంతం. అందులో దయ్యూలో ఉన్న గోగ్లా బీచ్. నెక్స్ట్ వచ్చేసేసి కర్ణాటకలో 2 బీచ్లు, కాసర్కోడ్, పడుబిద్రి బీచ్. ఇక
కేరళలో కపాడ్ బీచ్, చాల్ బీచ్. నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరిలో మనం అబ్జర్వ్ చేస్తే ఈడెన్ బీచ్. నెక్స్ట్ తమిళనాడు కోవలం బీచ్. చాలామంది అనుకుంటారు కోవలం బీచ్ అనేది కేరళలో ఉంది కదా సార్, మీరు తమిళనాడు అంటున్నారంటే కోవలం బీచ్ అనేది 2 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సో తమిళనాడు వైపునున్న కోవలం బీచ్కి బ్లూ ఫ్లాగ్ రావడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో రిషికొండ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జూన్ 2025లో డిస్కస్ చేసాము. రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని రద్దు చేశారు, మళ్ళీ ఇవ్వడం జరిగింది అని చెప్పేసేసి. ఇక ఒడిశాలో గోల్డెన్ బీచ్ చంద్రబాగా బీచ్ అంటాము. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన, ఆసియా ఖండంలోనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి బీచ్ చంద్రబాగా బీచ్, ఒడిశా. ఇక అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్. ఇకపోతే లక్షద్వీప్ దీవుల సముదాయం కదా, అక్కడ ఉన్న తుండి బీచ్, కద్మత్ బీచ్, మినికాయ్ తుండి, కద్మత్ బీచ్. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇప్పటికే మనం చూసాము. మీకు నేను CA 360లో కూడా చాలాసార్లు చెప్పాను. జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఈ బీచ్లను గుర్తించండి లొకేషన్ ఆధారంగా అంటారు. ఓకేనా? మనం అన్ని బీచ్ల గురించి అవసరం లేదు, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ని మాత్రం గుర్తుంచుకుంటే బీచ్ల పైన క్వశ్చన్ వస్తే ఏదైనా చేయొచ్చు. ఇక ఇప్పుడు మహారాష్ట్రలోని 5 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిందనక 5 బీచ్లను చూడండి. ఒకటి శ్రీవర్ధన్ బీచ్, ఇది రాయగఢ్ జిల్లాకు సంబంధించింది. సెకండ్ వచ్చేసి నాగావ్, ఇది కూడా రాయగఢ్ జిల్లా. నెక్స్ట్ పార్నాకా, పాల్ఘర్ జిల్లా. గుహాగర్, రత్నగిరి జిల్లా. లాద్గర్, రత్నగిరి జిల్లా. ఈ 5 బీచ్లకి కొత్తగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది 1987లో ప్రారంభమైంది. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థ మంజూరు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో 5000కి పైగా బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉన్నాయి. ఆసియాలో మరియు భారత్లో మొట్టమొదటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ ఒడిశాలోని చంద్రబాగా బీచ్ 2018లోనే. ఓకేనా? సరిపోతుంది. రైట్, ఇదంతా కూడా మీకు నేను అప్లోడ్ చేసే PDFలో ఉంటుంది. ఓకేనా? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఇది ఒక అంతర్జాతీయ పర్యావరణ గుర్తింపు. ఓకేనా? 30కి పైగా ప్రమాణాలు, అంటే 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఇస్తారు. నీటి నాణ్యత చూస్తారు, వ్యర్థాల నిర్వహణ, రక్షణ సిబ్బంది, సురక్షిత సదుపాయాలు ఉన్నాయా లేవా, పర్యావరణ విద్య అవగాహన కార్యక్రమం, ఇటువంటివి. మరి భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం అమలు చేసేది ఎవరు అంటే సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్, సికోమ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాలకి సంబంధించి వీళ్ళ కీలక నిర్వహణ చూసుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం బీమ్స్, బీచ్ ఎన్వైర్న్మెంట్ ఎస్థెటిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పథకంలో భాగంగా ఉంటుంది. సరిపోతుంది. రైట్, ఇక ఇప్పటివరకు గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ అన్నీ కూడా మీకు ఇందాక చూపించిన మ్యాప్ పాయింటింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తప్పనిసరిగా చూడండి. ఎగ్జామినేషన్ ఏదైనా కూడా ఇలాంటి టాపిక్స్ నుండి వస్తాయి. మీరు క్లాస్ చూసిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, చూడండి. ఓకేనా? రైట్. సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్, GVK స్టడీ సర్కిల్ యాప్. మీకు ప్లే స్టోర్లో GVK స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఒక పురస్కారము, భారతదేశం నుండి మొట్టమొదటిసారి ఈ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు కాబట్టి ప్రత్యేకంగా టాప్ ప్రయారిటీలో చెప్తున్నాను. ఇటీవల చాలా పురస్కారాల గురించి మనం చూస్తున్నాం వార్తల్లో. ఆగస్టు 31 రోజున రామన్ మెగసెసే పురస్కారం గురించి చూసాము. ఈరోజు అక్టోబర్ 13 నోబెల్ ఇన్ ఎకనామిక్స్. సో నోబెల్ పురస్కారాలపైన ప్రత్యేకంగా మనం వీడియోలో డిస్కస్ చేయాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వార్తల్లోకి వచ్చే నెల్సన్ మండేలా పురస్కారము, ఇలాంటివన్నీ చూడండి. ఓకేనా? మరియు లాస్ట్ 2 డేస్ బ్యాక్ శస్త్ర రామానుజన్ పురస్కార గ్రహీతగా అని చెప్పేసి అలెగ్జాండర్ స్మిత్, అమెరికాకి సంబంధించి. ఇక్కడ ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారము. మన భారతదేశానికి సంబంధించి కాజిరంగా నేషనల్ పార్క్లో ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక పర్సన్ డాక్టర్ సోనాలి ఘోష్ గారు ఫస్ట్ ఇండియన్ టు విన్ IUCN కెంటన్ మిల్లర్ అవార్డు. IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, గ్లాండ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇటీవల ఒక సదస్సు జరిగింది, మనం చూసాం, అబుదాబి అని చెప్పేసేసి. సో IUCN కెంటన్ మిల్లర్ పురస్కార గ్రహీతగా మొట్టమొదటి భారతీయురాలిగా ఎవరు న్యూస్లో ఉన్నారు అంటే కాజిరంగా నేషనల్ పార్క్లో ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక పర్సన్ సోనాలి ఘోష్ గారు. పేరు ఎనఫ్. కాజిరంగా నేషనల్ పార్క్ 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ పొందింది. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసము.
మరి ఏ రంగంలో కృషి చేసే వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తారంటే ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణ విషయంలో, పోచింగ్ని అడ్డుకట్ట వేసే విషయంలో అలాంటి కృషి చేసే వ్యక్తులను గుర్తిస్తారు. ఓకేనా. డాక్టర్ సోనాలి ఘోష్. సో అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సోనాలి ఘోష్ ప్రపంచ ప్రఖ్యాత IUCN కెంటన్ మిల్లర్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారంట. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి సంఘటనల గురించి, మొదటి వ్యక్తుల గురించి గుర్తుపెట్టుకుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈ అవార్డు 2025 అక్టోబర్ 10న అబుదాబిలో జరిగిన IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్లో ఆమెకు ప్రదానం చేయడం జరిగింది. సదస్సు గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది మనం లాస్ట్ 2-3 టైమ్స్ ఈ 1 వీక్లోనే IUCN గురించి డిస్కస్ చేసాం. IUCN, ఇరానా ఒప్పందం ఇలాంటివన్నీ కూడా. ఘోష్కి ఈ పురస్కారం జాతీయ ఉద్యానవనాల మరియు రక్షిత ప్రాంతాల ప్రొటెక్టెడ్ ఏరియాస్ దీర్ఘకాల స్థిరత్వం కోసం చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ పురస్కారాన్ని IUCN వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వారు ప్రదానం చేస్తారు. ఏదైనా ఒక పురస్కారం గురించి చూసినప్పుడు ఎవరు ప్రదానం చేస్తారో చూడాలి. IUCN ఆధ్వర్యంలో వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వారు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. కెంటన్ మిల్లర్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా సస్టైనబిలిటీ. కెంటన్ మిల్లర్ పురస్కారం అని గుర్తుంచుకోండి. IUCN కెంటన్ మిల్లర్ పురస్కారము. ఈ పురస్కారాన్ని ఏ వ్యక్తి పేరిట పెట్టారు అంటే డాక్టర్ కెంటన్ మిల్లర్. తను ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ శాస్త్రవేత్త, తన పేరున పెట్టడం జరిగింది. ఎన్ఎఫ్. ఓకేనా. సో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు రెడ్ డేటా బుక్ అని చెప్పేసి అంతరించిపోతున్న జీవజాలానికి సంబంధించి జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. వారే గ్లాండ్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1948 ఇయర్లో స్థాపితమైంది. IUCNలో నూతనంగా సభ్యత్వం పొందిన ఒక దేశం అర్మేనియా గురించి నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. అర్మేనియా ఇలాంటివి చూడండి. ఓకేనా, సరిపోతుంది. ఇక కాజిరంగా నేషనల్ పార్క్ 1985లో యునెస్కో ట్యాగ్ పొందింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. మనము కాజిరంగా నేషనల్ పార్క్ అంటేనే గుర్తొచ్చేది ఒంటుకొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలను చూద్దాము. అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక దేశంలో నూతన అధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, రాజకీయ అస్థిరత ఏర్పడడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు చూడాలి. వాటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. నిన్నటి క్లాస్లో మనం చూసాము దినా బోలువాటే ఉద్వాసన అని చెప్పేసి అభిశంసన తీర్మానం ద్వారా తొలగించబడిన దేశాధ్యక్షురాలు దీనా బోలువాటే ఏ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రలో నిలిచిపోయారు అని అంటారు. పెరు. అలాగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీషెల్స్ అనేది ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేటెడ్ కంట్రీస్లో ఒకటి సీషెల్స్ దేశము. సో ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఒక దేశం సీషెల్స్, దీవుల సముదాయము. సీషెల్స్ దేశానికి నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ విజయాన్ని సాధించారు. ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనకి ప్రత్యేకంగా ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది, శుభాకాంక్షలు చెప్పారు. ప్యాట్రిక్ హెర్మినీ ఇటీవల ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా సీషెల్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలుపొందాడు. సీషెల్స్. సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తన ఆధ్వర్యంలో, తన నాయకత్వంలో భారత్ సీషెల్స్ సంబంధాలు అనేవి మరింత పురోగతి సాధిస్తాయి, సత్సంబంధాలు చూస్తామని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకేనా, సరిపోతుంది. ప్యాట్రిక్ హెర్మనీ. ఓకేనా. ఇక భారత్ సీషెల్స్ సంబంధాల ప్రాధాన్యం. హెర్మనీ నాయకత్వంలో భారత్ సీషెల్స్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయి అని ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. సముద్ర భద్రత, పునరుత్పాదక శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, వాతావరణ మార్పు మరియు ఆరోగ్య రంగాల్లో కలిసి పనిచేస్తున్న ఈ 2 దేశాలు కూడా. రైట్. ఇక ఏదైనా ఒక దేశం గురించి మీకు చెప్పినప్పుడు లొకేషన్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో సీషెల్స్ ఇక్కడ ఉంటుంది ఇండియన్ ఓషన్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక ప్రాంతం కానీ, దేశం కానివ్వండి, లేదా వివాదాస్పద వార్తలు ఇచ్చినా, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చినా కూడా లొకేషన్ ఇంపార్టెంట్. మీకు ప్రతి టాపిక్ని కూడా మ్యాప్ పాయింటింగ్ చూపిస్తున్నాను, దానికి సంబంధించి బేసిక్స్ ఇస్తున్నాను. ఇప్పుడు సీషెల్స్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి బేసిక్స్ ఏం చూడాలి, క్యాపిటల్ సిటీ ఏంటి మరియు కరెన్సీ ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. ప్రతి టాపిక్ని కూడా మీకు అలాగే చెప్తున్నాను. రాజధాని విక్టోరియా, కరెన్సీ వచ్చేసి సీషెల్స్ రూపీ. ఓకేనా. సో హిందూ మహాసముద్రానికి పశ్చిమ వైపున ఉంటుంది. ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపం, ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక భారత్తో సంబంధాలు, ఇండియా సీషెల్స్ సంబంధాలు 1976లో ప్రారంభమైనవి. భారత మహాసముద్రం లేదా హిందూ మహాసముద్ర ప్రాంత భద్రతలో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్.
భారత్ సిద్ధాంతము, ఇండియన్ ఓషన్ రీజియన్లోని చిన్న చిన్న దీవుల దేశాలు ఉంటాయి కదా వాటితో సత్సంబంధాలను కొనసాగించడము. రైట్, సరిపోతుంది. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అనేది 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం స్టార్ట్ చేశారు. ఉద్దేశం ఏంటంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాల భద్రత, ఆర్థిక అభివృద్ధి కోసం భారత్ సహకారం అందిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇంతకుముందు సీషెల్స్ గురించి చూసాం కాబట్టి ఫ్రాన్స్లో చూడండి రాజకీయ అనిశ్చితి అనేది తారాస్థాయికి చేరింది. వరుసగా ప్రధానులు రాజీనామా చేశారు. బేరు గారు రాజీనామా చేసిన తర్వాత సెబాస్టియన్ లోకోర్ను వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తను రాజీనామా చేశారు. మళ్ళీ రాజీనామా చేసినాక 4 డేస్కే మళ్ళీ పునర్నియామకంతో వార్తల్లోకి వచ్చారు. రాజీనామా చేశారు, మళ్ళీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సెబాస్టియన్ లోకోర్ను ఏ దేశానికి నూతన ప్రధానిగా అంటారు? ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ ఐరోపా ఖండంలోని ఒక దేశము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ గారు 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ప్యారిస్ ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ పేమెంట్స్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రాన్స్లో గత వారం రోజులుగా కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ మళ్ళీ సెబాస్టియన్ లోకోర్నును దేశ ప్రధానిగా నియమించారు. 4 రోజుల క్రితం లోకోర్ను తన రాజీనామా సమర్పించినప్పటికీ అధ్యక్షుడు మ్యాక్రాన్ పునరాలోచన తర్వాత తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించారంట. ఫ్రాన్స్లో రాజకీయ పరిణామాలను చూస్తే గత 3 సంవత్సరాల్లో ఫ్రాన్స్లో 5 ప్రధానులు మారడం రాజకీయ అస్థిరతకు సంకేతమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, కరెన్సీ యూరో, ప్రస్తుత అధ్యక్షుడు. అక్కడ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ విధానం అనేది ఉంటుంది దేశంలో అధికారం అనేది. ఓకేనా? బైకామరల్ సిస్టమ్ ఉంటుంది, అంటే ద్విసభ విధానము. ఇక సెబాస్టియన్ లోకోర్ను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే రెనైజన్స్, అది ఎమాన్యుయల్ మ్యాక్రాన్కి సంబంధించిన పార్టీ. ఇక ఎకానమీలో భాగంగా అర్థశాస్త్రానికి సంబంధించి ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య సంబంధిత అంశాలు మనం చూడాలి. ఎకానమీలో మనం చూసే స్టాట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు మారుతూ ఉంటాయి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, ఆల్వేస్ చేంజెస్. ఎప్పుడు మారుతూ ఉంటాయి. గణాంకాలు మారుతున్న కొద్దీ మనం కూడా మార్చుకోవాలి. ఇక్కడ భారతదేశం నుండి చక్కెర ఎగుమతులకు సంబంధించి ఈరోజు మీరు ఈనాడు పేపర్ కానీ హిందూ పేపర్ కానీ అన్ని వార్తాపత్రికలు కూడా ఈరోజు ఇచ్చారు చూడండి. చక్కెర ఎగుమతులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి 2024-25 చక్కెర సీజన్లో ఆ గణాంకాలు చూద్దాము. మరి ఎవరు విడుదల చేశారు గణాంకాలు? ఎగుమతులు, దిగుమతులు అంటేనే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అంటే వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎగుమతులు, దిగుమతులు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా సెప్టెంబర్తో ముగిసిన 2024-25 చక్కెర మార్కెటింగ్ సీజన్, నేను ఇక్కడ ఆర్థిక సంవత్సరం అంటలేను, చక్కెర మార్కెటింగ్ సీజన్లో భారత్ మొత్తం 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసిందంట. చక్కెర అని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ రీసెంట్గా ప్రకటించింది. ఈ ఎగుమతులు ప్రధానంగా ఫిబ్రవరి నుండి సెప్టెంబర్ 2025 మధ్య జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ చక్కెర సీజన్లో భారతదేశంలో మొత్తం ఎంత మొత్తంలో చక్కెర ఎగుమతి జరిగింది? 7.75 lakh టన్స్. ప్రభుత్వం ఈ సీజన్కు 2025 జనవరి 20న ఎగుమతుల అనుమతి ఇచ్చిందంట. గత ఏడాది 2023-24 సీజన్ అబ్జర్వ్ చేస్తే 10 లక్షల టన్నుల ఎగుమతులకు అనుమతి ఉండగా ఈ సీజన్లో ఎగుమతులు కొంత తగ్గినాయి అంట. ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ కొత్త సీజన్ కోసం ఎగుమతి కోటాను వీలైనంత త్వరగా ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తేనే ఆ సీజన్ అనేది ప్రారంభమవుతుంది. దేశంలో చక్కెర మార్కెటింగ్ సీజన్ అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. రైట్. ఇక ఎగుమతి వివరాలను చూస్తే ఫిబ్రవరి టు సెప్టెంబర్ 2025 వరకు చక్కెర ఎగుమతులకు సంబంధించి చూస్తున్నాయి కదా. మొత్తం చూస్తే 7.75 లక్షల టన్నుల పరిమాణము. పంచదార వైట్ షుగర్ వచ్చేసి 6.13 లక్షల టన్నులు. రిఫైన్డ్ షుగర్ 1.04 లక్షల టన్నులు. ముడి పంచదార రా షుగర్ వచ్చేసి 33,338 టన్నులు అంట. ఓకేనా? సో ఇక ప్రధానంగా ఏ దేశాలకు మనం ఎగుమతి చేసాం చక్కెరను అంటే జిబౌటి 1.46 lakh టన్స్, సోమాలియా 1.35 lakh టన్స్, శ్రీలంక 1.34 లక్షల టన్నులు, ఆఫ్ఘనిస్తాన్ 75,533 టన్స్. ఓకేనా? ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ వాణిజ్య రంగానికి సంబంధించింది 1936 ఇయర్లో స్థాపించబడింది.
ప్రధాన కేంద్రం వచ్చేసి ముంబై. ఏదైనా ఒక సంస్థకి సంబంధించి మనం సమాచారాన్ని చూస్తున్నామంటే ఆ సంస్థకి సంబంధించి నోడల్ మినిస్ట్రీ ఏంటి, ప్రధాన కేంద్రం ఎక్కడ, ఏ సంవత్సరంలో స్థాపించబడింది, జీకే పాయింట్స్ అన్నీ మీకు ఇస్తున్నాను, మీరు ప్రతిరోజు చూడండి. ఓకేనా. భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు దేశం. ఫస్ట్ బ్రెజిల్. చక్కెర విషయంలో ముఖ్య ఉత్పత్తి రాష్ట్రాలు చూస్తే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్. 2024-25లో దేశీయ ఉత్పత్తి అంచనా 320 లక్షల టన్నులు అంట. సుమారు ఉత్పత్తి, ఎగుమతి కాదు ఉత్పత్తి. మన అవసరాలు తీరగా ఎగుమతి చేస్తాము. ఇక కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో భారత్ చక్కెరకు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటి అంటే ప్రపంచంలో దక్షిణాసియా మరియు ఆఫ్రికా దేశాల్లో చాలా డిమాండ్ ఉంది ఇండియన్ షుగర్ తీసుకోవడానికి. ఓకేనా, సరిపోతుంది. ఇక చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ టు సెప్టెంబర్. ఇక రీసెంట్గా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ గారు భారత పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా చాలా ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్నటి క్లాస్లో కూడా. మార్క్లెట్ మిసైల్ సిస్టమ్ అని ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్గా కంప్లీట్గా చూద్దాము. భారత్ బ్రిటన్ సంబంధాల్లో కొత్త దశ అనేది లేదా నవశకం అనేది ప్రారంభమైంది. ముంబైలో కీలక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు జరిగినాయి. చూడండి, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ముంబై పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాలు కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కొనసాగింపుపై దృష్టి పెట్టారు. ఈ పర్యటన ఫలితంగా 2 దేశాల మధ్య వాణిజ్యము అంటే ట్రేడ్, ఎగుమతులు దిగుమతులు 2 దేశాల మధ్య, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తే అంత పాజిటివ్ ఎకానమిక్ గ్రోత్ రేట్ని మనం చూస్తాము. గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఇరు ప్రభుత్వాలు వెల్లడించినాయి. ఇక ప్రస్తుతం ద్వైపాక్షిక వాణిజ్యము అంటే 4.41 లక్షల కోట్ల రూపాయలుగా ఉందంట. 2030 నాటికి దీన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరు దేశాలు కూడా. ఓకేనా. సో చూడండి, సరిపోతుంది. ఇక కీలక ఒప్పందం విషయానికి వస్తే సమగ్ర వ్యాపార ఆర్థిక ఒప్పందం. భారత్ బ్రిటన్ మధ్య సమగ్ర వ్యాపార మరియు ఆర్థిక ఒప్పందం కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా కుదిరింది. 2 దేశాల మధ్య సెటా, మనం కొన్ని సందర్భాల్లో సెపా అని, సెటా అని ఇటువంటివి చూస్తాము. భారత్ బ్రిటన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి. ఈ ఒప్పందం బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 2026 నుండి అమల్లోకి వస్తుందంట. ఇక ప్రధాన ప్రయోజనాలు ఏమవుతాయి ఈ ఒప్పందం అనేది అమల్లోకి వస్తే, సెటా అమల్లోకి వస్తే జరిగే ప్రయోజనం ఏంటి అంటే సుంకాల తగ్గింపు, టారిఫ్ రిడక్షన్ ఉంటుంది, వాణిజ్య పెట్టుబడి ప్రక్రియలు సులభతరం అవుతాయి, స్టార్టప్స్, టెక్ రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాల పెంపు, కొత్త మార్కెట్ల సృష్టి అనేది జరుగుతుందంట. ఇక భారత్లో బ్రిటన్ పెట్టుబడులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే గ్రాఫ్కోర్ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ స్థాపనకు పెట్టుబడి పెడతారంట. 500 ఉద్యోగాలను సృష్టిస్తారట అక్కడ. టైడ్ ఫిన్టెక్ రాబోయే 5 ఏళ్లలో వీళ్ళు పెట్టుబడులు పెడతారంట. అండ్ రివల్యూట్ 5 ఏళ్లలో ప్రత్యేకంగా పెట్టుబడులు ఫిన్టెక్ సర్వీస్లో విస్తరణ చేస్తారంట. ఓకేనా, సరిపోతుంది. రైట్. భారత పెట్టుబడి ప్రాజెక్ట్ మొత్తం 64 ప్రాజెక్టులు, వీటి ద్వారా 6,900 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. రైట్. సో ప్రస్తుత ప్రధానమంత్రి బ్రిటన్ కీర్ స్టార్మర్. ఓకేనా, రైట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఒక నియంత అని చెప్పచ్చు, డిక్టేటర్షిప్లో ఉన్న ఒక దేశము నార్త్ కొరియా. కిమ్ జాంగ్ ఉన్ మనం తరచు చూస్తూ ఉంటాము. సో కిమ్ చేతికి ఒక బ్రహ్మాస్త్రం చిక్కింది. బ్రహ్మాస్త్రం చిక్కిందంటే వాళ్ళు తయారు చేశారు. అధునాతనమైన ఒక క్షిపణిని ఇటీవల ప్రదర్శించారు. 15,000 కిలోమీటర్లకు పైగా సుదూర లక్ష్యాన్ని స్ట్రైక్ చేసే సామర్థ్యం అంట. దాని పేరు ఏంటంటే హసాంగ్ 20 అణుక్షిపణి. ఇటీవల హసాంగ్ 20 అణుక్షిపణి వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటారు ఎగ్జామినేషన్లో? నార్త్ కొరియా, ఉత్తర కొరియా. కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యేకంగా దీన్ని బ్రహ్మాస్త్రంగా పేర్కొన్నాడు. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన సైన్యాన్ని మరింత శక్తివంతం చేస్తూ అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణుక్షిపణి హసాంగ్ 20ని ఆవిష్కరించారు. ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణి ఇది. ఓకేనా, సరిపోతుంది. దీన్ని బ్రహ్మాస్త్రంగా పేర్కొనడం జరిగింది. రైట్. ఈ క్షిపణి అభివృద్ధి అమెరికా, దక్షిణ కొరియా వంటి శత్రు దేశాలకు ప్రతిస్పందనగా జరిగిందని సమాచారం ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రత్యేకతలు అడగరు.
మనకి ఎగ్జామినేషన్లో హసాంగ్ 20 గుర్తుంచుకోండి, దేశం పేరు గుర్తుంచుకోండి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అని గుర్తుంచుకోండి చాలు. మన దేశానికి సంబంధించి అగ్ని సిరీస్లో మిసైల్స్ కానివ్వండి, పృథ్వీ మిసైల్స్ కానివ్వండి, నాగ్ మిసైల్స్ కానివ్వండి, ఇటువంటి వార్తల్లోకి వచ్చినాయి అనుకోండి, వాటి పరిధి ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఇలాంటివి ఎయిర్ టు ఎయిరా, ఇలాంటివి చూడాలి. వేరే దేశానికి సంబంధించి అయితే అంత డెప్త్గా అడగదు ఎగ్జామినేషన్లో. ఓకేనా? సో ఇక నార్త్ కొరియా రాజధాని వచ్చేసి ప్యాంగ్యాంగ్, కరెన్సీ ఉత్తర కొరియన్ వన్, నార్త్ కొరియన్ వన్. ఓకేనా? సరిపోతుంది. కిమ్ జాంగ్ ఉన్ 2011 నుండి తనే అధికారంలో ఉన్నారు. డిక్టేటర్షిప్, సోషలిస్టిక్ డిక్టేటర్షిప్లో ఉన్న దేశం. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని పిలవాలంటే ఒక మిసైల్కి సామర్థ్యం ఏంటంటే కనీస పరిధి 5500 కిలోమీటర్ల కంటే ఎక్కువ లక్ష్యాలు ఛేదించగలగాలి. ఓకేనా? అణ్వాయుధాలను సుదూర లక్ష్యాలపై వదిలేందుకు ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఇటువంటివి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏ దేశాల దగ్గర అంటే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, నార్త్ కొరియా ఈ దేశాల్లో ఉన్నాయి. ఓకేనా? ఇక సమన్వయ పోర్టల్ లేదా ప్లాట్ఫామ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సమన్వయ, దీనికి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో, ఉద్దేశం ఏంటి, ఉపయోగం ఏంటి? ఇటీవల ఈ పోర్టల్ ఆధారంగానే ఇచ్చిన ఫలితము చాలా అరెస్టులు జరిగినాయి. ప్రస్తుతం మనం టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాం. మనమనే కాదు, ప్రపంచం అంతా టెక్నాలజీ పైన ఆధారపడుతుంది. ఆన్లైన్పై ఎక్కువగా మనం నిమగ్నం అవుతున్నాం. సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, సైబర్ అరెస్ట్లను చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూడండి. సైబర్ నేరాల నియంత్రణలో, సైబర్ నేరాలు అంటే ఆన్లైన్లో జరిగే మోసాలు, సమన్వయ పోర్టల్ అనేది అద్భుతమైన పురోగతి ఇచ్చింది. ఫలితంగా అరెస్టులు కూడా జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ప్రస్తుతం ఎవరున్నారు? అమిత్ షా గారు. అదే అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా 2021 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ వచ్చింది కదా, అప్పటి తనే మంత్రిగా ఉన్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C సమన్వయ ప్లాట్ఫామ్ లేదా పోర్టల్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వారు తాజాగా ప్రకటించిన ప్రకారము సమన్వయ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైబర్ నేరాలపై చర్యలు తీసుకోబడ్డాయంట. ఓకేనా? సైబర్ నేరాలను అడ్డుకట్ట వేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమన్వయ పోర్టల్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన సమగ్ర సైబర్ నేర దర్యాప్తు నివేదిక. ఓకేనా? సరిపోతుంది. ఇది ఒక సురక్షితమైన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకే పరిమితమైన డాటా హబ్. ఇందులో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారం సేకరించబడుతుంది. ఇది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో. సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది 2020 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీకి పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నియంత్రణ, శిక్షణ, ఫోరెన్సిక్ సపోర్ట్, అవగాహన కార్యక్రమాలకు ఇంపార్టెంట్. ఇక గణాంకాలు, ఈరోజు మీరు వార్తాపత్రికల్లో చూసినట్లయితే ఈ టాపిక్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్. అందులో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందంట. ఒక్క టీచర్తో స్కూల్స్ నడుస్తున్నాయని చెప్పవచ్చు సింపుల్గా. ఆ గణాంకాలను రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు, కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఏకోపాధ్యాయ అంటే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట. మరి స్టూడెంట్స్ విషయాలు తీసుకుంటే ఏ రాష్ట్రం అంటారు? ఉత్తరప్రదేశ్. చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అంటే సింగిల్ టీచర్ స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంట. కేంద్ర విద్యాశాఖ తాజా గణాంకాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాట్స్ ప్రకారము దేశంలో మొత్తం 1,04,125 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 33.76 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంట. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:34గా ఉందంట. గుర్తుంచుకోండి, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో టీచర్ స్టూడెంట్ రేషియో దేశంలో ఎలా ఉంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు చెప్తున్నారు. ఇంత ఉంది. మరి ఎన్ని ఉన్నాయి పాఠశాలలు? ఇన్ని. ఇక ఎంతమంది విద్యార్థులు ఏకోపాధ్యాయ పాఠశాల అంటే ఒక టీచర్ ఆధారంగా నడుస్తున్న పాఠశాలలు మొత్తం తీసుకుంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే 33.76 లక్షల మంది విద్యార్థులు. అంటే వాళ్ళకు ఒక్క టీచర్నే చూడాలన్నట్టు. ఆంధ్రప్రదేశ్లోనే 12,912 పాఠశాలలు ఉంటే ఇది దేశంలోనే అత్యధిక సంఖ్యనంట. తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయంట. ఓకేనా? తెలంగాణలో
అబ్జర్వ్ చేస్తే 5,001 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, దేశంలోని అగ్రస్థానం. 6,24,327 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య తీసుకుంటే ఉత్తరప్రదేశ్, పాఠశాల సంఖ్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. రైట్. తర్వాత స్థానాల్లో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏకోపాధ్యాయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, పాఠశాల సంఖ్య ఎక్కువ ఉంది, విద్యార్థుల సంఖ్య ఇలా ఉంది. ఓకేనా. రైట్. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడు 1 నుండి 5 లేదా 1 నుండి 8 తరగతుల విద్యార్థులను బోధించే పాఠశాలలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అభ్యర్థులు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోండి. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ చూడండి, ఆర్టికల్ 45 చూడండి, ఆర్టికల్ 51A క్లాజ్ K, ఇవన్నీ కూడా విద్యకి సంబంధించిన ఆర్టికల్స్. అమెండ్మెంట్ వచ్చేసి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 లింక్ చేసుకోండి. ఓకేనా, సరిపోతుంది. RTE, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఏ ఇయర్ 2009. ఇక పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష రుసుముల కోసం UPIని వినియోగించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారంగానే చెల్లింపులు చేయండి. ఫీజులు కానివ్వండి, లేదంటే ఎగ్జామ్ ఫీజు కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అని చెప్పేసేసి. సో కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాలలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది. మీరు ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పాఠశాలలోకి వెళ్ళేసి ఫీజు కడతానంటే లిక్విడ్ క్యాష్ తీసుకుంటారు, స్కాన్ చేయనియరు. ఎందుకంటే ఎంత ఫీజులు తీసుకుంటున్నారనే విషయం బయటికి వస్తుందని. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ పెంచాలి పాఠశాలలో అని ఈ నిర్ణయం ద్వారా పాఠశాలలో నిర్వహణ ప్రక్రియలను ఆధునీకరించడము మరియు తల్లిదండ్రులు, విద్యార్థులకు సౌకర్యం కల్పించడం అనేది లక్ష్యం అంట. ప్రధాన ఉద్దేశం వచ్చేసి పాఠశాలలో ప్రవేశ రుసుములు, అడ్మిషన్ ఫీజు ఉంటుంది కదా, పరీక్ష ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజు మరియు ఇతర చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో సేకరించాలంట. UPI, మొబైల్ వ్యాలెట్స్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు సులభతరం చేయడము. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ స్కూలింగ్ అనే కేంద్ర మిషన్లో భాగంగా ఇది ఉంటుందంట. ఇప్పటికే NCERT, CBSE, KVS, NVS రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే పాఠశాలకి ఆదేశాలు జారీ చేశారు. సరిపోతుంది. డిజిటల్ చెల్లింపుల వల్ల ప్రయోజనాలు ఏముంటాయి? తల్లిదండ్రులు పాఠశాలకు రాకుండానే మొబైల్ ద్వారా రుసుములను చెల్లించవచ్చు. ఈజీ యాక్సెసిబిలిటీ, పారదర్శక, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్కూల్ ఎంత ఫీజు తీసుకుంటారో, మనం ఎంత కడుతున్నాం అనేది తెలుస్తుంది. ఓకేనా. చెల్లింపులు వేగవంతంగా జరుగుతాయి. ఓకేనా. ఫైనాన్షియల్ లిటరసీ అనేది విద్యార్థులకి, తల్లిదండ్రులకి రావడం జరుగుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఈ చర్య డిజిటల్ ఇండియా మరియు డిజిటల్ ఎడ్యుకేషన్ దిశలో మరొక అడుగుగా చెప్పొచ్చు. రైట్. సో UPI అనేది 2016లో ప్రారంభమైంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఇక భారతదేశంలో డిజిటల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు దీక్షా పోర్టల్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, స్వయం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫాము, PM ఈ-విద్యా స్కీమ్, ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. భారతదేశంలో IITస్కి సంబంధించి ఎక్కువగా వార్తల్లో మనము కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చూస్తున్నాము. పోటీ పరీక్షలు కూడా IITకి సంబంధించి పోటీ పడి మరీ ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశానికి పరిమితమైన IITs విశ్వవ్యాప్తమవుతున్నాయి, వివిధ దేశాల్లో ప్రారంభమవుతున్నాయి. ఎందుకు అంటే IITs యొక్క అద్భుతమైన పరిశోధనలు, ఇన్నోవేషన్స్. అలా IIT హైదరాబాద్ మరియు NIFTEM మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. NIFTEM, IIT హైదరాబాద్. ఇటువంటి ఒప్పందాలు చూస్తున్నప్పుడు ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు ఎవరెవరి మధ్య కుదిరింది, ఉద్దేశం ఏంటి? NIFTEM అంటే ఫుడ్ రంగానికి సంబంధించి, ఆహార రంగానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పరిధిలోని అంశం అదే. సో IIT హైదరాబాద్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మేనేజ్మెంట్, కుంద్లి అంటే హర్యానా మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఆహార సాంకేతికత, ఫుడ్ టెక్నాలజీ మరియు డిజిటల్ ఆవిష్కరణల, డిజిటల్ ఇన్నోవేషన్స్ అభివృద్ధికి 2 సంస్థలు కలిసి పనిచేయనున్నాయంట, IIT హైదరాబాద్, NIFTEM. ఒప్పందం ప్రధాన అంశాలు ఏంటంటే ఫుడ్ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు, డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఆహార ప్రాసెసింగ్, క్వాలిటీ కంట్రోల్ రంగాల్లో ఆవిష్కరణలు, విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సంయుక్త శిక్షణ వేదికలు ఇస్తారంట. ఉద్దేశం ఏంటో చూడండి, సింగిల్ లైన్లో చూడండి. మ్యాక్సిమం IIT హైదరాబాద్ 2008లో ఏర్పాటైంది. రైట్. NIFTEM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మేనేజ్మెంట్, కుంద్లి అనేది
ఎక్కడ ఉంది అంటే హర్యానా రాష్ట్రంలో కుంద్లి, సోనిపట్. ఓకేనా, రైట్. ఇక ఎస్బీఐ తన లక్ష్యాన్ని ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో పెద్ద బ్యాంకు ఎస్బీఐ. ఇక 2030 నాటికి ఎస్బీఐలో పనిచేసే మొత్తం సిబ్బందిలో, ఉద్యోగుల్లో 30% మహిళలు ఉండబోతుర్రట. సో ఈ లక్ష్యాన్ని ప్రకటించింది ఎస్బీఐ. ఎస్బీఐ ప్రస్తుతం చీఫ్గా లేదా ఎస్బీఐ చీఫ్ ఎవరు అంటే సిఎస్ శెట్టి గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సిబ్బందిలో లింగ సమానత్వం సాధించాలి అనే ఉద్దేశంలో భాగంగా 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో మహిళల వాటాను 30% పెంచడం బ్యాంకు ప్రధాన లక్ష్యమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ ఉద్యోగుల్లో మహిళల వాటా 33%, కానీ మొత్తం 2.40 లక్షల సిబ్బందులు వారి శాతం ఇంకా 27%గానే ఉందంట ఎస్బీఐలో. ఎస్బీఐ ఈ శాతాన్ని లక్ష్యంగా పెట్టుకుంది 30%కి పెంచాలని చెప్పేసి. బ్యాంకులో మహిళా సిబ్బందికి అనువైన పని వాతావరణం, వర్క్ ప్లేస్ ఇంక్లూజన్ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందంట. మహిళల వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోసం విధానాలు అమలు చేస్తోంది. ఓకేనా, ఇప్పటికే మహిళా సిబ్బందికి ప్రత్యేక కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. క్రెష్ అలవెన్సెస్ తల్లులైన మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణకు సాయం చేస్తుంది. ఫ్యామిలీ కనెక్ట్ ప్రోగ్రాం కుటుంబ మద్దతు అవగాహన కార్యక్రమాలు, మాతృత్వ సెలవుల అనంతరం శిక్షణ కార్యక్రమాలు, ఇటువంటివి. ఎంపవర్ హర్ అనే ప్రత్యేక కార్యక్రమం కింద మహిళలకు నాయకత్వ శిక్షణ, లీడర్షిప్ ట్రైనింగ్ని అందించడం, ఇటువంటివన్నీ జరుగుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఎస్బీఐ 1955 ఏర్పడింది. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో లార్జెస్ట్ బ్యాంక్. ఓకేనా, ముంబై కేంద్రం పనిచేస్తున్న ప్రస్తుతం చైర్మన్గా, చీఫ్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక రాష్ట్రీయ అంశాలు అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు రాష్ట్రీయ అంశాలు కవర్ అవుతాయి, జాతీయ అంశాలు కవర్ అవుతాయి, అంతర్జాతీయ అంశాలు కవర్ అవుతాయి, ప్రతి టాపిక్ కూడా కవర్ అవుతుంది. 360 డిగ్రీస్లో కవర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన 2 రాష్ట్రాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మీకు క్లాసెస్ని చెప్తున్నాను. మీరు జాతీయ స్థాయిలో రాయబోయే ఏ పోటీ పరీక్షకైనా మన క్లాసెస్ యూజ్ అవుతాయి, రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా కూడా యూజ్ అవుతాయి. ఒక్కొక్క రోజు ఏపీకి సంబంధించిన అంశాలు వార్తల్లో చూస్తాం, పోటీ పరీక్షలకు ఇంపార్టెన్స్ ఉంటే చెప్తాను. ఒక్కొక్క రోజు తెలంగాణకి సంబంధించి, అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి ఇంపార్టెన్స్ ఉంటే చెప్తాను. కొన్నిసార్లు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్స్ న్యూస్లో లేకపోతే ఏం చేయలేం. మీరు రోజు చూస్తే 100% కవర్ అవుతుంది. ఇక్కడ ఏపీకి సంబంధించి రోజు ఒక టాపిక్, నిన్న సండే రోజు అక్టోబర్ 12th రోజున నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక డేటా సెంటర్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డేటా సెంటర్, విశాఖలో సిఫీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాలు అనేవి జరిగినాయి అంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నంలో తొలి ఏఐ ఆధారిత ఏజ్ డేటా సెంటర్ మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో మొత్తం 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రం 2 దశల్లో అభివృద్ధి చేయబడుతుందంట. ఇది విశాఖలో మొదటి ఏఐ ఆధారిత 50 మెగావాట్ల ఎడ్జ్ డేటా సెంటర్ అవుతుంది. సరిపోతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, అటువంటి కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ద్వారా అధునాతన డిజిటల్ డేటా ప్రాసెసింగ్, క్లౌడ్ సేవలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనువర్తనాలు సులభంగా కానున్నాయంట. ఎక్కడ, ఏ సంస్థను చూడండి, సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. డేటా సెంటర్ సేవల్లో కీలకము. డేటా సెంటర్ అంటే ఏంటంటే డేటా నిల్వ, ప్రాసెసింగ్ మరియు ఇంటర్నెట్ సేవల మౌలిక వేదికగా చెప్పొచ్చు. ఇక పర్సన్స్ ఇన్ న్యూస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా వేదికగా జరిగిన ఒక పోటీ, అందులో మిస్సెస్ యూనివర్స్ 2025గా షెర్రీ సింగ్ గారు చరిత్ర సృష్టించారు. చరిత్రలో నిలిచిపోయారు. ప్రత్యేకత ఏంటో చూడండి. భారతదేశానికి చెందిన షెర్రీ సింగ్ అంతర్జాతీయ అందాల వేదికపై మిస్సెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇలాంటి కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా షెర్రీ సింగ్ చరిత్రలో నిలిచారు. షెర్రీ సింగ్ భారతదేశము. ఎక్కడ జరిగింది పోటీ? ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలాలో 48th ఎడిషన్ మిస్సెస్ యూనివర్స్ పోటీ అనేది జరిగింది. అందులో పార్టిసిపేట్ చేశారు. భారత్ నుండి మిస్సెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రలో నిలిచారు.
మిస్సెస్ యూనివర్స్ పోటీ వివాహిత మహిళలకు ఉద్దేశించింది. మిస్సెస్ వివాహిత. ఓకేనా. సో ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం? లాస్ట్ ఇయర్ యుక్రెయిన్ చెందిన విక్టోరియా మోరెన్చిక్ గారు గెలిచారు. ఈ సంవత్సరం మన భారతదేశానికి చెందిన షెర్రీ సింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంక్. ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా గారు నియమితులవడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐలో గవర్నర్ ఉంటారు, డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గారు నియమితులయ్యారు. అక్టోబర్ 9 నుంచి అమల్లోకి వచ్చారు తన పదవి అనేది. అంతకుముందు ఆర్బీఐ బెంగళూరు కార్యాలయంలో తాను రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఇక అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ ఏప్రిల్ 1, 1935లో ఏర్పాటైంది. జాతీయకరణ 1949. ముంబై కేంద్రం పనిచేసి ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్బీఐలో గవర్నర్ ఉంటారు ఒకరు, సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. డిప్యూటీ గవర్నర్ రీసెంట్గా మనము చూసాము, ముర్ము గారిని చూసాము. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు. ఇక ఆస్కార్ విజేత మరియు నటి డయాన్ కీటన్ గారు కన్ను మూశారు. సో అమెరికాకు చెందిన హాలీవుడ్ నటి, ఒక దిగ్గజ నటి, ప్రపంచం మెచ్చిన నటి ఇటీవల వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నారు అంటే మామూలు విషయం కాదు. సో ఆస్కార్ పురస్కార విజేత హాలీవుడ్ ప్రముఖ నటి డయాన్ కీటన్ కన్ను మూశారు 79 years వయసులో. ఓకేనా. డయాన్ కీటన్ లాస్ ఏంజలస్లో జన్మించిన వ్యక్తి. తను 1970sలో ది గాడ్ ఫాదర్ సిరీస్లో గుర్తింపు పొందారు. చాలా ప్రసిద్ధ సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యారు. చలనచిత్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఓకేనా. ఆస్కార్ 1978. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి. అభ్యర్థులకు ప్రతిరోజు చెప్తున్నాను, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ప్రశ్న ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రశ్న అంటే, పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది, పోటీ పరీక్ష ఏదైనా ఏ స్థాయిదైనా అని నేను భావిస్తాను. వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. రేపటి రోజున మళ్ళీ ఈ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఫస్ట్ టాపిక్ చెప్తాను. మీకు ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ సమాధానం ఇచ్చేటప్పుడు తప్పు అనిపించినా పర్లేదు, ఇక్కడ తప్పు చేస్తే ప్రాబ్లం ఏం లేదు. సో మనం చేసిన తప్పుని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాము, ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయమన్నట్టు. ఇక రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే క్వశ్చన్గా కనిపించింది అనుకోండి, ఇక యాక్యురేట్గా 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతాము. కాబట్టి ప్రతిరోజు నేను అందుకే అంటున్నాను, సమాధానం ఇవ్వండి, తప్పైనా పర్లేదు ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసేసి. సో ఇక్కడ ప్రశ్నలు చూడండి. ప్రధానమంత్రి ధన్ కృషి యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలు ఏవి? అభ్యర్థులకి ఇక్కడ మరి ఏపీ అభ్యర్థులు తెలంగాణ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ అభ్యర్థులు ఏపీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏపీ అభ్యర్థులు ఏపీకి సంబంధించి సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ పేర్లు ఇవ్వండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించి సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ పేర్లు ఇవ్వండి. వీలైతే ఆ నోడల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ పేర్లను కూడా ఇవ్వండి. ఆ జిల్లాలకు నియమితులైన నోడల్ ఆఫీసర్స్ ఎవరు? ఈ కార్యక్రమం ధన్ కృషి యోజన అక్టోబర్ 11 రోజున మనం చూసాము ప్రారంభమైంది అనే ఉద్దేశం ఏంటి, ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా. సో ఏపీ అభ్యర్థులు ఇవ్వండి, తెలంగాణ అభ్యర్థులు ఇవ్వండి, మీ రాష్ట్రానికి సంబంధించి సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, నోడల్ ఆఫీసర్స్ పేర్లు. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, భారత్ ఆస్ట్రేలియా సంయుక్త సైనిక విన్యాసం ఆస్ట్రా హిండ్ అండ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి సంబంధించి కొత్తగా వార్తల్లోకి వచ్చిన బీచ్లు ఏంటి? భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు పొందిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్. సోనాలి ఘోష్ గారికి ఐయుసిఎన్ కెంటన్ మిల్లర్ పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులుగా నిలిచారు. అండ్ సీషెల్స్ కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానిగా మరొకసారి నియమితులవుతూ సెబాస్టియన్ లోకోర్ను. అండ్ భారత్ నుంచి చక్కెర ఎగుమతుల విలువ ఏ విధంగా ఉంది, ఎవరు ప్రకటించారు ఈ గణాంకాలను? అండ్ భారత్ బ్రిటన్ సంబంధాలు. అండ్ కిమ్ చేతిలో కొత్త బ్రహ్మాస్త్రము హసాంగ్ 20 అణుక్షిపణి ప్రదర్శన. అండ్ సైబర్ నేరాల నియంత్రణలో సమన్వయ పోర్టల్ అసలు ఎందుకోసం ఉద్దేశించబడింది? ఈ పోర్టల్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? అండ్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్.
సంఖ్య గుర్తుపెట్టుకోండి. పాఠశాలలో ప్రవేశ పరీక్ష రుసుముల కోసం యూపీఐ చెల్లింపు అనేది చేయండి అని చెప్పేసి విద్యాశాఖ జారీ చేసింది. ఐఐటి హైదరాబాద్ మరియు నిఫ్టెమ్ కుందిలి మధ్య కుదిరిన ఒప్పందం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి. అండ్ 2030 నాటికి ఉద్యోగుల్లో 30% మహిళలే అని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, విశాఖలో సిఫిఏ ఎడ్జ్ డేటా సెంటర్కి శంకుస్థాపన. మిస్సెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్న షెరీ సింగ్. మిస్సెస్ యూనివర్స్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు షెరీ సింగ్. ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే మనీలా, ఫిలిప్పీన్స్. అండ్ ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా గారి నియామకం. అండ్ ఆస్కార్ విజేత నటి డయాన్ కీటన్ కనుమూయడం జరిగింది. ఈరోజు ప్రశ్న, ప్రధానమంత్రి ధన్ కృషి యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంపికైన జిల్లాలు ఏవి? ఆ జిల్లాలకు నియమితులైన నోడల్ అధికారులు ఎవరు? ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.